ఈరోజు ఒక శారీ పెయింటింగ్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట. ఇది ఒక పట్టు శారీ టైప్ లాంటిదండి. మా ఫ్రెండ్ వాళ్ళదనమాట. పెయింట్ వేయమని అంటేను వేశానమాట. ఇది చాలా రోజుల క్రితమే వేశానండి. నిన్న చెప్పాను కదండి చాలా నీరసంగా ఉందని. ఈరోజు కూడా చాలా నీరసంగా ఉందండి, అందుకని ఏం వీడియో తీయలేదనమాట. అందుకనే ఇది ఉంది కదా వీడియో అని చెప్పేసి ఇదే వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. ఇదైతే ఎవరైనా వేసుకోవచ్చండి, అస్సలు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, చాలా కష్టంగా ఏమి ఉండదు అనమాట. చాలా సింపుల్ డిజైన్ అండి, కానీ మనకి గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. మనకి తెలిసినవే కదండి 3D కోన్స్, దానికోసం ఫాయిల్ మిరర్స్, చిన్న చిన్న కుందన్స్, జీరో కుందన్స్. దీనికోసం అండి నేను మొత్తం బేగం బజార్ మొత్తం తిరిగాను అనమాట. ఎక్కడా దొరకలేదు నాకు దీనికి మ్యాచ్ అయ్యేవి. ఒక్క షాప్లో అవి కూడా ఒక 10 గ్రామ్స్ ఏమో ఉంటే అవి ఈ 10 గ్రామ్సే ఉన్నాయని చెప్పి ఇచ్చారనమాట. అంటే జీరో సైజ్ కుందన్స్ ఉంటాయి కదండి, జనరల్గా అయితే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఉంటాయి అనమాట. వేరే కలర్స్ ఉండవు అనమాట. గోల్డ్, సిల్వర్ దీంట్లో కనిపించట్లేదు, అందుకని రెడ్ కలర్ తీసుకొచ్చాను. అలాగే బ్రష్లు, పెయింట్లు. మనకి పెయింట్ అంటే దీనికి మనకి శారీకి మ్యాచ్ అయ్యే పెయింట్స్ తెచ్చుకోవాలి. బ్రష్ అయితే ఇది 3 నెంబర్ బ్రష్ అండి, రౌండ్ బ్రష్. ఇదొక బ్రష్ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం అవ్వదండి. మన దగ్గర ఉన్న పెయింట్స్నే శారీకి మ్యాచ్ అయ్యే పెయింట్స్ పెట్టుకుంటే ఇది మ్యాక్సిమం ఎంత ఒక 300లో అయిపోతుంది అనుకుంటా అండి. 300లో అయిపోతుంది అనమాట. అంటే కలర్స్ సింగిల్ కలర్సే కానీ మనకి శారీ మొత్తం వేయడానికి అవుతాయి కదండి. ఒక 4 బాటిల్స్ అన్నా పడతాయి అనమాట శారీ మొత్తం వేయడానికి. అదొకటి. ఇవి నేను యాక్రిలిక్ కలర్స్ వేస్తున్నానండి, మామూలుగా రెగ్యులర్ కాకుండా యాక్రిలిక్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది పట్టు టైప్ శారీ కదండి, అందుకోసము కొంచెం యాక్రిలిక్ కలర్స్ అంటే కొంచెం బ్రైట్గా ఉంటాయి, అలాగే కొంచెం షైనీగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. మనకు చూడటానికి లుక్ కూడా బాగుంటుంది, కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట. మనం పెయింట్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రేమ్ బిగించుకుని టైట్గా బిగించుకోవాలండి పెయింట్ వేసినప్పుడు ఎస్పెషల్లీ. ఎందుకంటే ముడతలు పడిపోతే కనుక మనకి పెయింట్ అంతా పర్ఫెక్ట్గా కనిపించదు అనమాట. వేసిన తర్వాత మనం స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ రావాలండి. ఎందుకంటే కింద నుంచి వేసామనుకోండి మన పెయింట్ అంతా అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట, మన చేతికి అంటుపోద్ది. ఇప్పుడైతే మనము కింద పెయింట్ ఉండదు కాబట్టి ఫ్రీగా వేసేసుకోవచ్చు. పైన ఎన్ని కలర్స్ ఉంటే ఆ కలర్స్ అన్నీ మనము గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ అయితే నేను పింక్ కలర్ తీసుకున్నానండి. ఇది మీకు లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్ కలరేనండి. లైటింగ్ ఎక్కువైపోయి మనకి లైట్గా కనిపిస్తుంది. డార్క్ కలరే లాస్ట్లో కూడా చూపిస్తానండి. ఇటు డార్క్గానే ఉంటుంది. అలాగే మనం పెయింట్ వేసుకునేటప్పుడు పెటలు ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనము ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే మనకి దూరం నుంచి సేమ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుందండి. లేకపోతే మనము ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ గ్యాప్ లాగా మనం ఎలా పడితే అలా డైరెక్షన్లో వేస్తామనుకోండి, మనకి ఆ ఫ్లవర్ షేప్ రాదనమాట. ఫస్ట్ అయితే అవుట్లైన్ కింద గీసుకోవాలండి, చిన్నగా లైట్గా తీసుకుని దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నాను కదండి అలాగే వేయాలన్నమాట. అలా వేస్తే మనకి మంచిగా ఎంబోజ్ అవుతూ ఫ్లవర్ లాగా సేమ్ అక్కడ ఫ్లవర్ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది అనమాట మనకి నీట్గాను. పెయింట్ వేసారా లేకపోతే ఏదైనా ప్రింటా అన్నట్టు కూడా గుర్తుపట్టలేరు అనమాట అండి, అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది. అలాగే మనము పెయింట్ చేసేటప్పుడు మొత్తం బాటిల్ పట్టుకుని వేసేయకూడదండి. కొంచెం బాటిల్ ఫస్ట్ షేక్ చేసేసుకుని మనకి ఆ క్యాప్లో కలెక్ట్ అవుతుంది కదా, ఆ పెయింట్తో మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి, పెయింట్ వేసుకుంటూ రావాలండి. మొత్తం అంతా దీని మీద ఒకవేళ బాటిల్ పట్టుకుని వేస్తూ ఉన్నాం అనుకోండి, బాటిల్ దీని మీద పడిపోయింది అనుకోండి, ఆ పెయింట్ రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుందండి. అలాగే పెయింట్ స్టెయిన్స్ అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్కటి పీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది క్లాత్. కొన్ని అబ్జర్వ్ చేసుకోలేవండి. అలాంటి క్లాత్ మనకి తెలియదు కదా జనరల్గా, మళ్ళీ స్ప్రెడ్ అయిపోతే మొత్తం అంతా అది రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుందండి. అందుకని కొంచెం గ్యాప్ మనం షేక్ చేసేసుకుని క్యాప్లోకి వచ్చిన దాంతో మనము పెయింట్ వేసుకుంటూ ఉంటే నీట్గా పెయింట్ క్యాప్లో ఎంతో ఉండదు కదండి. ఒకవేళ చేయి జారిపోయినా కానీ దాని మీద ఏమి స్ప్రెడ్ అవ్వదు అనమాట. అది మనం పెయింట్ వేసేటప్పుడు కూడా కొన్ని ఇలాగ చిట్కాలు తెలుసుకుంటూ ఉండాలన్నమాట అండి. అది కూడా నేను చూపిస్తాను కదండి. మనము పెటల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే పెయింట్ వేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికోసం పెద్ద పెయింట్ రావాల్సిన అవసరం కూడా ఏం లేదండి. దీనికి మనకి ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే కనుక నేనైతే ఎప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఏదైనా రాదు అని అనుకున్నప్పుడు న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, దాని మీద ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వచ్చింది అన్న తర్వాత శారీ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ ట్రై చేస్తూ ఉంటాను. అది కానీ చూడండి, ఫ్లవర్స్ మంచిగా అలాగా పెట్టినట్టే అనిపిస్తుంది. అలాగే ప్రింట్ వేసినట్టే ఉంది కదండి, పెయింట్ వేసినట్టయితే ఏం లేదు కదా.
అలా వస్తుందన్నమాట. నీట్గా మనం జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. అలాగే దీనికి ఇది గ్రీన్ కలర్ కదండి, లీవ్స్కి గ్రీన్ కలర్ వేస్తుంటే దాంట్లో కలిసిపోయి కనిపించట్లేదు అనమాట. అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ ఎల్లో కలర్ వేసి దానిపైన గ్రీన్ కలర్ పెయింట్ వేసాను అనమాట. అప్పుడైతే మంచిగా కనిపించిందండి గ్రీన్ కలర్ లీవ్స్, చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎల్లో వేసాను కదండి, తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇలాగ లీవ్స్ కొనాలండి, అవి ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లోనే డ్రా చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే పెయింట్ వేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి లీవ్స్ నీట్గా కనిపించవు అనమాట. నాకు ఇది మొత్తం ఫ్లవర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక ½ అన్ అవర్ పైనే పట్టిందండి. ఎందుకంటే జాగ్రత్తగా ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ రావాలి కదా, ఎక్కడ లైన్ అవుట్లైన్ అవ్వకుండా లైన్కి బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేసుకుంటూ రావాలి కాబట్టి నాకు ½ అన్ అవర్ పైనే పట్టిందండి. కొత్త వాళ్ళైతే కొంచెం సగం సగం కింద వేసుకోండి. ఒకవేళ మీకు ఒప్పుకుంటే కనుక ఒకసారి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత మొత్తం అన్నీ వేసేసానండి. ఇదిగోండి కింద వేరే షేప్లో ఉన్నాయి కదా, అవి కూడా ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనకి పెయింట్ వేసుకుంటూ రావాలి. తెలియని వాళ్ళ కోసం నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నానండి. తెలిసిన వారైతే ఇదంతా స్కిప్ చేసేయచ్చు. మనకి అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే పెయింట్ వేసుకుంటూ ఉంటే మనకి నీట్గా దూరం నుంచి కూడా అది మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎంబోజ్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఓహో ఇది ఈ షేప్లో ఉంది ఫ్లవర్, లీఫ్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. పెయింట్ వేశారని ఎవరు గుర్తుపట్టరండి. మనము లీఫ్ ఎలా ఉందో ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనము ఆ పెయింట్ వేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఏం లేదండి, కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వేసుకుంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇది మంచిగా రావాలి, మనం అందరూ అడగాలి ఫస్ట్, అది మైండ్లో పెట్టుకోవాలి మనము. ఇది ఎవరేశారు అని అందరూ అడగాలన్నమాట. చాలా బాగుంది, ఎక్కడ ఏం చేయరు అని కూడా అడగాలన్నమాట. అలా ఉండాలి మనం ఏదైనా పని చేస్తే. ఇంకా అయిపోయింది కదండి ఫ్లవర్స్. ఇది కొంచెం ఎలివేషన్ చేయడం కోసం నేను మధ్యలో గోల్డ్ కలర్ ఇస్తున్నానండి. గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ కనిపించకుండా కొంచెం గోల్డ్ కలర్ని లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట. పెద్దగా ఎక్కువ అప్లై చేయట్లేదు. చూడండి, మనం ఏది చేసినా కానీ ఫస్ట్ ఒకటి చూసుకుంటూ ఉండాలండి. చూసుకుని లైట్గా వేస్తే బాగుంటుందా లేకపోతే కొంచెం డార్క్ చేస్తే బాగుంటుందా అని ఒక్కటికి 2 సార్లు చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. మీకు ఒకే డైరెక్షన్లో రాలేదు అని అనుకుంటే కనుక ఫ్రేమ్ మంచిగా తిప్పుకుంటూ వేసుకోండి, అలా అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. ఏదన్నా క్లాత్ లేదు అని అనుకుంటే నాకు దగ్గరలో పేపర్ కనిపించినా కానీ పేపర్తోనే మంచిగా దాని మీద వేసేసి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, ఏది వేస్తే డార్క్గా వేస్తే బాగుంటుందా లైట్గా వేస్తే బాగుంటుందా అన్నట్టు నేను మొత్తం అంతా చెక్ చేసుకుని అప్పుడు నేను క్లాత్ మీద ట్రై చేస్తూ ఉంటానన్నమాట. నేను ఎప్పుడు ఏ పెయింట్ వేసినా కానీ అది ఏ షేప్లో ఉంది, మనం ఎలా వేసుకోవాలి అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. నేను పెద్దగా ఎక్కడ నేర్చుకోలేదన్నమాట పెయింట్. ఇది మామూలుగా వీళ్ళు 1 వీక్ కోర్స్ లాగా పెడుతూ ఉంటారు కదండి, అక్కడ ఒక దగ్గర నేర్చుకున్నాను అనమాట మా ఊర్లో. అంతేనండి. వాళ్ళు ఏం నేర్పారంటే జస్ట్ షేడింగ్, ఫిల్లింగ్ నేర్పించారనమాట. నాకు ఇంకైతే ఏం నేర్పించలేదు 1 వీక్లో. మీకు ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే ఇంకా మనీ పే చేసి ఒక 2000 పే చేసి జాయిన్ అవ్వండి అన్నారు. కానీ నేను జాయిన్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే నాకు అప్పుడు ఆఫీస్లో చేసేదాన్నండి, అందుకని కుదరదని చెప్పేసి జాయిన్ అవ్వలేదన్నమాట. అది ఎక్కువ టైం ఉండేది. ఇదైతే ఒక ½ అన్ అవర్ కాబట్టి నేను లంచ్ బ్రేక్లో వెళ్ళి నేర్చుకుని వచ్చాను. ఇంకా అదైతే ఒక 2 అవర్స్ ఉంటుందండి, అందుకని నేను వెళ్ళలేకపోయాను. ఇంకా అందుకని నేర్చుకోలేదనమాట. అడ్వాన్స్డ్ నేర్చుకుంటే మంచిగా ఫిగర్స్ అవన్నీ నేర్పుతారనమాట. పూర్తిగా మొత్తం అంతా పెయింట్ అంతా ఎలా వేయాలి, జస్ట్ చిన్న మనం చూసి వేసేలాగా ఏ ఫ్లవర్ ఉన్నా కానీ చూసి వేసేలాగా నేర్పుతారని చెప్పారనమాట. అప్పుడైతే 2000 అని చెప్పారండి, ఇప్పుడైతే 20,000 ఉంటుందేమో. నేను ఎప్పుడు అడగలేదనమాట. దగ్గరలో నాకు పెయింట్ వేసేవాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు, ఆ పెయింట్ నేర్పుతామన్న వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదండి. ఇంకా అందుకే నేను ఎవరిని అడగలేదనమాట. ఇంకా ఇప్పుడు దాన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి 3D కోన్ ఉంటుంది కదండి, గోల్డ్ కలర్ తీసుకున్నాను, దాన్ని మంచిగా అవుట్లైన్ వేసాను. అలాగే బ్లాక్ కలర్ ఉంటుంది కదండి, ఆ మధ్యలో వెయిన్స్ లాగా వేసాను అనమాట. జస్ట్ ఒక్క లైన్ ఇవ్వడం వల్ల లీవ్స్ మంచిగా ఎంబోజ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయండి. మనము అదే చెప్తున్నానండి, కలర్ కాంబినేషన్ అది మంచిగా చూసుకుంటూ ఉంటే మనం చాలా సింపుల్ డిజైన్ అయినా సరే చాలా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేయడం కోసం ఏం చేశానంటే రెడ్ది 3D కోన్ ఉంటుంది కదండి, అది తీసేసుకుని
దీనికి ఫాయిల్ మిర్రర్ స్టిక్ చేసేస్తున్నాను అనమాట. అలా అయితే ఎలా ఉంటుందంటే మనకి మధ్యలో మగ్గం వర్క్ చిప్ వర్క్ చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట. మగ్గం వర్క్తో చిప్ వర్క్ చేసామా అన్నట్టు ఉంటుంది అనమాట. అవి 3 ఫ్లవర్స్కి అలాగా స్టిక్ చేసాను. చాలా బాగా కనిపిస్తున్నాయండి. తర్వాత పైన పోలెన్స్ ఉంటాయి కదండి, దానికి కూడాను నేను గోల్డ్ కలర్తో పెట్టేసి ఇంతకుముందు 0 సైజు కుందన్స్ చూపించాను కదండి, అవి మొత్తం స్టిక్ చేస్తాను అనమాట. ఇలా పెడితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఈ చిన్న చిన్న కుందన్స్ గమ్ముతో అంటించేసానండి. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది కదండీ! అంటే ఇక్కడ లైటింగ్ లేయడం వల్ల మీకు ఆ ఫ్లవర్ లైట్‌గా కనిపిస్తుంది గానీ, నాకు డైరెక్ట్‌గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి డైరెక్ట్‌గా చూస్తే ఈ కలర్‌లో ఉందనమాట. కింద బార్డర్ వచ్చింది. పైన ఇలా వేసాననమాట. ఈ కింద ఒకటి, పైన ఒకటి కూడా బంచ్ వేసానులెండి. మనకి కనిపించడం కోసమని ఇలా పెట్టాననమాట. మనమంతా నిలువుగా వేసాం కదండీ! మనం ఇక్కడ స్టెప్ పెట్టుకుంటాం కదా, ఆ స్టెప్ దగ్గర మాత్రం అడ్డంగా వేసుకోవాలి. అదొక్కటేనండి, మిగతాదంతా సేమ్ వేసేసుకోవడమే. శారీ అయితే చాలా బాగుందండి. అదే పట్టు శారీ టైప్‌లో షైనింగ్ వస్తూ ఉందని చెప్పాను కదా, ఇవి వేయడం వల్ల ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. శారీ అనేది గ్రాండ్‌గా ఉంది. చాలా బాగుందండి. లైటింగ్ ఎక్కువైపోయింది. నేను చూసుకోలేదు. వీడియో తీసేటప్పుడు చూసుకోలేదనమాట. కానీ ఇది డార్క్ ఫ్లవర్సేనండి. చాలా బాగుంది. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.